మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి గనక మనం చూస్తే, యేసు ప్రభుల వారు కపెర్నహూములో అడుగుపెట్టినప్పుడు ఒక శతాధిపతి ఆయనకు ఎదురైతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆ సమయంలో యేసు ప్రభు అనేక అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేస్తున్నటువంటి సమయంలో ఆ శతాధిపతి యేసు ప్రభుకి ఎదురుపడి మరి యేసు ప్రభుతును ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభు నీకు ఇష్టమైతే నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు, నువ్వు మాట సెలవిస్తే అద్భుతం జరుగుతుంది, ఆయన స్వస్థపరచబడతాడని యేసు ప్రభుల వారితో ఆయన తెలియపరుస్తున్నప్పుడు యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను మీ ఇంటికి వస్తాను పదండి, నేను స్వస్థపరుస్తాను, నేను బాగు చేస్తాను అన్నప్పుడు ఆ శతాధిపతి చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా, నీవు నా ఇంటిలోనికి రానికి నేను పాత్రుడను కాదు, కానీ ఈరోజు నువ్వు ఇక్కడి నుండే ఒక మాట సెలవిస్తే అద్భుతం జరుగుతుంది, నా దాసుడు స్వస్థపరచబడతాడని తెలియపరిచినప్పుడు ఆ మాటకు యేసు ప్రభుల వారు ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో ఇంత విశ్వాసము గల వ్యక్తిని నేను ఎవరిని చూడలేదని యేసు ప్రభుల వారు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి, నీవు ఏ కులానికి చెందిన వాడవైనా, ఏ మతానికి చెందిన వాడవైనా, నువ్వు ఎంత ధనికుడవైనా, ఎంత పేదవాడివైనా, ఎంత సంపదలున్నా, ఏమీ లేకున్నా, ఎంత పేద స్థితిలో ఉన్నా కానీ నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని పైన విశ్వాసం ఉంచి, యేసు ప్రభు లోకరక్షకుడు, ఆయన సమస్త మానవాళి కొరకు వచ్చాడని నువ్వు ఈరోజు ఆయనను విశ్వసించగలిగితే, యేసు ప్రభును ఒక్క మాట, అయ్యా నువ్వు మాట సెలవిస్తే నాకు అద్భుతం జరుగుతుందని నువ్వు చెప్పగలిగితే, ఈరోజు దేవుడు నీ చరిత్రను తిరిగి రాయబోతున్నాడు. అదే రీతిగా మనం చూస్తే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ యేసు ప్రభు గురించి విన్నప్పుడు ఆమెలో విశ్వాసం కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం కలిగి ఆయనను వెనకాల నుండి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు తాకగానే ఒక ప్రభావము ఆమె లోపలికి దూసుకెళ్ళింది. అప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. ఈరోజు నీ దగ్గర డబ్బున్నా, ధనమున్నా, అందమున్నా, ఆస్తులున్నా, ఏదున్నా లేకున్నా, నీ దగ్గర నీ జీవితంలో యేసు ప్రభు ఉంటే, నీకు విశ్వాసం ఉంటే, నువ్వు ఏదైనా సాధించుకోవడానికి, ఏదైనా పొందుకోవడానికి నా దేవుడు నీకు కృప అనుగ్రహిస్తాడు. ఆమేన్.